అసలు మా చూస్తున్నారు కదా మా బావ ఎక్కడ తెచ్చిండో కానీ అసలు చాలా బాగున్నాయి, అన్నిటికీ ఉపయోగపడుతున్నాయి. బట్టలు ఉతుక్కోవటానికి అయినా, చెద్దర్లు పెద్ద చెద్దర్లు ఉతికినా కానీ, ఎట్లే ఫిష్ ఎప్పుడైనా ఫిష్ తెచ్చినప్పుడు క్లీన్ చేసుకోవటానికి అసలు భలేగా ఉపయోగపడుతున్నాయి. బావ నీలాగిన నాకు కూడా నచ్చుతుంది బావ. నాకు నచ్చని కూడా అన్నావు అనవను. మన సబ్స్క్రైబర్ వాళ్ళకి చెప్పమని చెప్పి నత్తి వరకు నత్తి మొహం దాని మేం కాదు. ఈ చాప్ పేరేంది బావా? చాప్ పేరు వెంకటమ్మ. వెంకటమ్మ నేను పెట్టానా మరి? పెట్టుకో. నేను పెట్టనులే, నీలాగా నేను డైరెక్ట్గా అంటే ఎట్లా? అట్లా అనకూడదు, తప్పు. ఈ చాప్ పేరు వెంకటమ్మ, ఆ. ఈ చాప్ పేరు ఇస్రాయేల్. వెల్కమ్ టు ఋతుప్రభ 186. మా బావ అయితే ఈ రోజు అయితే ఒక పని చేస్తుండు. అంటే వర్షం బాగా వస్తుంది, బయటికి వెళ్ళిండంట, చేపలు తీసుకొని అయితే వస్తా అని చెప్పిండు. ఇప్పుడే వస్తున్నా అని అయితే కాల్ చేసిండు. చూద్దాం ఎక్కడుండో ఏందో మరి. కాల్ అయితే చేసిండు, వస్తున్నా నేను చేపలు తీసుకున్నా అని చెప్పిండు. మొన్న ఒక రోజు మేము అడిగితే నేను తీసుకురానులే అండగాని ఇప్పుడు తనకి దినబుద్ధి అవుతుందేమో వర్షానికి అయితే, అందుకే చేపలు అయితే తీసుకురావటానికి అయితే తీసుకొస్తున్నా అని చెప్పిండు. జల్లు కూడా సన్న జల్లు అయితే పడుతుంది, అయినా కానీ బట్టలు ఎండేసాం మేము. ఈ బట్టలు ఇక కొద్దిగా పెద్దగా అయితే తీస్తాను. ఇప్పుడైతే మా బావ ఎక్కడుండో ఏమో కాల్ చేసి అయితే అడగాలి. చేద్దాం, ఇప్పుడు కాల్ చేద్దాం. మా బావకి అయితే ఫోన్ చేస్తున్నాను, ఎక్కడుండో మరి. హలో, ఎక్కడా? వస్తున్నావా? తొందరగా రా మరి. నేను అడిగినప్పుడైతే నువ్వు తీసుకురాలేదు, కానీ ఇప్పుడైతే నువ్వు తీసుకొస్తున్నావా? సరేలే మరి, తొందరరా మరి. ఎక్కడున్నావు? తొందరరా. మా బావ అయితే వస్తుందంట, మరి చూద్దాం ఏం తీసుకొస్తాడో, ఏ చేపలు తీసుకొస్తాడో. ఈరోజు అయితే ఈ బట్టలన్నీ అయితే శుభ్రంగా ఉతికేసాను. ఈరోజు కొంచెం తయారిచ్చినట్లుంది, కానీ సన్న జల్లు అయితే పడుతుంది. కొంచెం అయితే ఇక టైం పట్టిద్దేమో. ఇది అంతా వర్షాకాలం కదా, ఏ సీజన్ అయినా మనం ఆస్వాదించాల్సిందే, తప్పదు. ఎండాకాలమైన, వర్షాకాలమైన, చలికాలమైన, ఏ సీజన్ ఆ సీజన్. తినే వస్తువులు కూడా, మనం తినే పదార్థం ఏదైనా కూడా అంతే. ఇప్పుడే హలో, హాయ్. ఏంది చేపలు తీసుకొచ్చినా అని ఫోన్ చేస్తున్నావు? తీసుకురా, నేను అడిగినప్పుడు నువ్వు దేవు, కానీ నీ ఇష్టం అది కదా. ఓకే, అంటే ఇక మాకు సంబంధం లేదనమాట. విక్రమ్ సింగ్ రాథోడ్. ఏం రాత్రి చూసి వచ్చిన సినిమా? ఇంకొక రాత్రి మా బావ అయితే నాకు చెప్పుకోకుండా సినిమాకి అయితే వెళ్ళొచ్చిండు. అసలు ఎప్పుడైనా సినిమాకి వెళ్ళాలంటే అస్సలు చెప్పుకోకుండా వెళ్ళిపోతాడు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి. ఎందుకంటే నేను కూడా వెళ్ళొద్దంటానని ముందే తెలుసు కదా, అందుకే చెప్పుకోకుండా వెళ్ళొచ్చిన తర్వాత ఎలా ఉందంటే అప్పుడు చెబుతుడు. ఇక నీదేమో ఏదో కొద్దిగా టెన్షన్ రిలీఫ్ కోసం అట్లా పోతా ఉంటాం, దానికి నేను చెప్తారా? సరేలే, కానీ ఏం చేపలు తీసుకొచ్చినా ముందు చూపి. అవునా, నా కోసం బాగా చేపలు తెచ్చిండంట. ఏమంటారు, తెచ్చుకునేది ఒకళ్ళు, తినేది ఒకటి, పేరు ఒకళ్ళది. ఓ, బతికే ఉన్నాయి బావా, బతికే ఉన్నాయి. మా బావ అయితే చేపలు తీసుకొచ్చిండు. ఇప్పుడు వేడి వేడిగా ఇక మనం తింటే సూపర్ ఉంటది. ఎట్లా షేర్ చేసుకున్నాం? అది తీసుకుని రమ్మని. ఏంటంటే చేపను కత్తితో తీసుకున్నా, దీన్ని మొత్తం క్లీన్ చేస్తా. స్పూన్ తీసుకున్నా, అట్నే స్కిన్లెస్ చేసానా లేకపోతే ఎట్లా ఉంచాను? అట్లే ఉంచు. స్కిన్లెస్ వద్దా? వద్దులే. చర్చలో వచ్చేసిన పట్టు. స్కిన్లెస్ అయితే పొట్టు కొట్టు కట్టి పెట్టాను, అది తీసుకొచ్చేసి తీసుకురా. హలో, एक्सक्यूज मी मैडम, जल्दी आओ.
తీసుకురా సాల్ట్ గీల్ట్ మొత్తం పట్టరా. మా అమ్మ ఎక్కడుందో? మమ్మీ ఏం చేస్తున్నావు? ఖానా కాతే అంటే అన్నం తింటున్నావా అని. వర్షం పడ్డది కొంచెం, ఇప్పుడే వెలిసింది అబ్బా వర్షం. మస్తుగా ఉందంట వాతావరణం అంతా. ఇగో ఇదైతే ద్రాక్షకాయల చెట్టు ఇది. ఆంటీ వాళ్ళే. ఇగో ఈ ఆంటీ వాళ్ళది ఇది చెట్టు. ఉండటమే అటు ఉంది, కానీ ఇటు మా ఇంటికి వెళ్ళి వచ్చింది చెట్టు. ఇక దీనికి వచ్చిన ఫ్రూట్స్ మొత్తం ఆంటీ వాళ్ళు మేము షేర్ చేసుకుని పంచుతాం. రామ్మా. వర్షం వచ్చి బట్టలన్నీ ఊకి అంటే ఏంటో తీయటం, లాన్ చేసుకోవటం, పిండుకోవటం, అసలు ఇది ఒక పని అయిపోయింది. పనికి పోయే వాళ్ళకి హాయిగా ఉంటుంది. ఇంట్లో ఉంటే అన్ని పనులే అసలు. అందరూ అనుకుంటారు కానీ ఇంట్లో ఉండి ఏంటి అసలు బాగానే హ్యాపీగా ఉంటుంది, రెస్ట్ తీసుకుంటుంది అనుకుంటారు. వాళ్ళకి ఏం తెలుసు నేను చేసే పనులు. మరి నువ్వు ఏ రాదుగా? ఇది నాకు పెట్టబడు, నాకు రావు. ఏ వంట వండుతులే కానీ ఇక చేయడం అంటే మనకి అసలు చేతగాని పని అది. కానీ నువ్వు కానీ నాకు రాదు బాబా, ఈ బతికే ఉన్నాయి, ఇంకా నన్ను పట్టుకో అంటున్నావు. సరే మరి రా, నేను చేస్తా లేదా? ఇక అత్తే కామెడీ చూడు. నేను అన్న ఈ చేప పేరు రూతు అడుగుతున్నావా? అయితే రూతులు అమ్మ పేరు పెట్టినా. ఫ్రెండ్స్ మీరు చెప్పండి ఫ్రెండ్స్, మా బావ అయితే కామెడీలు చేస్తాడు. మీరైతే చెప్పండి ఈ చేప పేరు ఏంటో. మా బావ అయితే కొద్దిగా స్టైల్ ఎక్కువ, కామెడీలు కూడా ఎక్కువే. మాటలల్లో అయినా కోతల్లో అయినా. ప్రైజ్లు ఆడావమ్మా? తిన్నావా అమ్మా? చేపలు పెద్దమ్మా సారియా చేద్దాం తినమరుగా ఆఫీస్ నేనుగా మరి ఆశపడతారు ముప్పై కేజీ. మా బావయ్య అదంతా అయితే క్లీన్ చేసిండు, పైన పుట్టు మొత్తం తీసేసిండు. ఇప్పుడైతే కట్ చేస్తుండు. కానీ మా బావ చేపలు క్లీన్ చేయటంలోనే అయితే ఫస్ట్ బాగా చేస్తాడు. అంటే మా మామయ్య కూడా ఇలానే బాగా చేసేదంట. చేపలు కూడా చాలా ఇష్టం, మా కర్రీ అంటేనే చాలా ఇష్టం. ఏ చేప దొరికినా కంపల్సరీ తెచ్చుకుంటారు. ఇప్పుడు మొన్న ఒకసారి వీడియోలో కూడా చూసే ఉంటారు. ఎప్పుడైతే మా వెంకటన్నయ్య చనిపోయిండో అప్పటి నుండి మేమైతే చేపలు సరిగా తినట్లేదు. ఇవాళే మేము తెచ్చుకున్నాం. అన్నయ్య చనిపోయిన తర్వాత ఫస్ట్ టైం ఇవాళే తెచ్చుకున్నాము. బాధ అనిపించింది అది చూడంగానే. నాకైతే నిజంగా చెప్తున్నాను, వెంకటన్నయ్య గుర్తొచ్చిండు. ఎందుకంటే ఎక్కడున్నా కానీ చేపలు పట్టుకొచ్చింటే ఎమ్మటే ఇస్తాడు, బాగు తీసుకొచ్చి ఇస్తాడు. పిల్లలు ఉన్నారుగా తీసుకెళ్ళని చెప్తాడు. ఇక నాకు అట్లా ఎమ్మటే గుర్తొచ్చింది ఈ చేపలు చూడంగానే. అంతకుముందు ఫస్ట్ చేపలు అంతకుముందు మా బావ ఎప్పుడైనా తెస్తే మా మామయ్య గుర్తొచ్చేది. మా మామయ్య కూడా బాగా తింటాడు. ఈ క్లీన్ చేసే విషయంలోనైనా దేంట్లోనైనా కానీ ఫస్ట్. ఇప్పుడు చేపలు తీసుకొస్తే ఫస్ట్ టైం నాకైతే మా వెంకటాన్ని అయితే గుర్తొచ్చిండు ఈ చేపలు చూడంగానే. మా మొత్తం తీస్తాడు, తలకాయ క్లీన్ చేస్తాడు. చేప పేరే చెప్పలే నేను ఇన్నిసార్లు అడిగినా కానీ. చేప పేరు పాంప్లెట్. ఇంకోటి టీవీ వీడియోలో చూసిన బామ, ఒకటి పెద్ద చేప పాములాగా ఉన్నది చూపిస్తున్నారు. దాని పేరేందో? పాము చేప అది. బాగా మనం కూడా అది ఒక్కరోజు తెచ్చుకోవాలి. ఎట్లా ఉంటుంది? తినకూడదా? అవునా? వాము మనకొద్దులే. నేను పాముని చూస్తేనే ఆ దూరాన్ని పోతా. 2 ముక్కలు వేసాను. 2 ముక్కలు కొద్దిగా పెద్దగా ఉన్నాయి. ఇంకో ముక్క చేయి మధ్యలో. 2 ముక్కలు ఎక్కువ. బాగా ఎందుకు బాగా అంత తీస్తున్నావు? అంత తీస్తున్నావు ఎందుకు? స్కిన్లెస్ జన కూడా ఉంది చాలుగా. అవునుగా.
స్కిన్ అది ఇప్పుడు అట్లా ఉంచు అన్నగా, నేను స్కిన్ ఉంచు అన్నగా, ఎందుకు తీస్తున్నావు? స్కిన్ లెజ్ అయితే కొంచెం ముక్కలో కొంచెం ఈ పాంప్లెట్ చేపలు ఎట్లా అంటే కొంచెం మట్టి వాసన వస్తుంది. పాంప్లెట్ చేపలు స్కిన్ లెజ్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం నీట్గా పైన ఉన్న పూలు మొత్తం పోతుంది కదా, బాగుంటుంది, ఆ స్మెల్ రాకుంటుంది. అందుకోసమని మా బావ ఏది చెప్తే అదే, బావ మాట జవ దాటేదే లేదు. అబ్బా అంటే పొద్దున ఇట్లా మంచి పెట్టేసింది చూడంగా, ఇట్లా 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 వస్తుంది. ఇట్లా తీస్తే స్కిన్ దగ్గరది ఇక్కడ పెట్టేసి ఇట్లా స్కిన్ వచ్చింది చేపకి తీస్తే ఎట్లా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది ముక్క. ఇట్లా పట్టుకుని కానీ తొందరగా ఉడికిద్దట్లుందిగా బావ ఇట్లా చేస్తే, తొందరగా కూర అయింది. ప్లస్ ఎక్కువ వేడి చేయొద్దు దీన్ని, మంట పెడితే కూరకి ఎక్కువ కింద చెగ పెడతారు కదా, మంట ఎక్కువ పెడితే తొందరగా ఖరాబ్ అయిపోద్ది. అంటే ఖరాబ్ అంటే ఇది ముక్క చితికిపోద్ది. చితక్కుండా ఉండాలంటే లైట్గా లో ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి దీన్ని కూరని. ఇట్లా వస్తాయి, ఇట్లా నీట్గా వచ్చింది, బాగుంటుంది. ఇట్లా చూడు ఎంత బాగుంది చేప ఫ్రెష్గా. నీట్గా ఉంటుంది ఇట్లా, అందుకని ఇట్లా స్కిన్ లెజ్ చేస్తున్నాం. తోక తీసి పడేసాం. ఇట్లా స్కిన్ తీయటం వల్ల చేపలకి ఇటే పెట్టి ఇక్కడ పెట్టి అర్థం. ఇట్లా స్కిన్ తీయటం వల్ల చేపలకి చేపలు నీట్గా ఉంటేలే కానీ టేస్ట్ ఉండవు. అబ్బా ఏ మాట కామాట చెప్పుకోవాలి కానీ టేస్ట్ అయితే తక్కువ ఉంటుంది స్కిన్ తీస్తే చేపలకి. ఇట్లా స్కిన్ ఉందనుకో, ఇట్లా ఇట్లా స్కిన్ ఉంటే ఈ స్కిన్కి ఆయిల్ ఉంటుంది, ఈ స్కిన్కి ఆయిల్ ఉంటుంది. ఈ ఆయిల్ చాలా టేస్టీ ఉంటుంది కూరలో. కానీ బై మిస్టేక్ నేను తీయాల్సి వచ్చి తీసినలే, ఎందుకంటే నాకు కొద్దిగా ఇష్టం ఉండదు. మా బావ కూడా ఎప్పుడు తీయడు, ఇయ్యాలే తీసిండు ఎందుకో మరి. ఇప్పుడే ఫస్ట్ కొత్త చేపలు వచ్చింది అబ్బా, ఇప్పుడు చేపలకి తీయకపోతే బాగోదు. అదే కొన్ని రోజులు అయినా కనుక చేపలు తీయకుండా తీయాలి, కానీ ఇప్పుడైతే ఖచ్చితంగా తీయాలి. అంటే కొత్త చేప కాబట్టి ఇప్పుడు ఫ్రెష్ వాటర్ వచ్చినాయి, వాటర్ మళ్ళీ అవి ఇబ్బంది ఉంటుంది, చేయాల్సి వచ్చింది అంటే లేకపోతే తీయకుండా ఉండే. చేపల మీద వేసేసి ఒకసారి శుభ్రంగా చేపలని వాష్ చేయాలి. వాష్ చేస్తే దీనిపైన గుడ్డి మొత్తం బాగా నడుములకి భయంకరంగా లేస్తున్నబ్బా. చేపలు పెట్టుకుంటే కంటే పంచాయతీ ఈరోజు ఎంత ఫ్రెష్గా ఉంది. ఇంకా చేపలైతే ఇంట్లోకి తీసుకెళ్తున్నాను. ఈ చేపలైతే ఇప్పుడైతే క్లీన్ చేయటం అయింది. మీకు క్లీన్ చేయటం ఎలా అన్నదైతే ఇప్పుడు నేను చూపించాను.
చేపల కూర చేసే పద్ధతి ఏంటంటే చాలామంది చాలా విధాలుగా చేస్తూ ఉంటారు. అంటే చేపల్లోనే రకరకాలుగా చేస్తూ ఉంటారు. అది నేను చెప్పేది ఏంటంటే చింతపులుసుతో చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. మా అత్తయ్య ఎప్పుడు చేసినా కానీ మా అత్తయ్య వాళ్ళ అమ్మ నేర్పించిందంట. చేపల పులుసు ఎప్పుడైనా కానీ మనం చింతపులుసు వేసి చేస్తే గ్రేవీ అయినా తినడానికైనా చాలా రుచిగా అనిపించిద్ది. ఆ టేస్టే వేరు ఉంటుంది అసలు. ఎప్పుడు మా అత్తయ్య ఎప్పుడు చేసినా కానీ చేపల కర్రీ చేస్తే ఇలానే చేసిద్ది. చింతపులుసు కంపల్సరీ వేసిద్ది. చింతపులుసు వల్ల కూడా చాలా మంచి ఉపయోగాలు అయితే ఉన్నాయి. ఇక అత్తయ్య ట్యూషన్కి వెళ్ళొచ్చేలోపు తాలింపు కూడా చేసింది. పిల్లల్ని తీసుకొద్దామని వెళ్ళిన తాలింపు చేసేసింది. అంతలోకే సరేలే అని కొంచెం అయితే వీడియో తీశాను. ఉప్పు కారం తాలింపు చేసి ఉప్పు కారం అయితే వేసేస్తుంది. ఇప్పుడు అసలు చేపల కర్రీ అంటేనే మా ఇంట్లో మా బావకి ఫేవరెట్ ఎప్పుడైనా కానీ. ఇక మా అత్తయ్య చెప్పాలంటే తలకాయ పులుసు ఉండాలి. వీళ్ళిద్దరికీ అయితే ఇది ఇష్టం. నేను తినాలంటే చాలా కష్టపడుతూ ఉంటాను. ఎందుకంటే ముళ్ళులు అంటే అంత భయం నాకు చిన్నప్పటి నుండే. ఇక పులుసు పోసిన తర్వాత మంచిగా అల్లం పేస్ట్ ఇవన్నీ పట్టించింది అయిపోయింది కదా. మంచిగా మసాలా పొడి కూడా వేస్తుంది ఇప్పుడు మగ్గబెట్టుకోవటానికి. ఓకే అని